Hi, welcome to Unique Study Circle Grant Test 2 explanation అండి. సరే ఒకసారి చూద్దామండి. Find the missing letters in the following question. ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నలలో లోపించిన అక్షర సమూహాన్ని గుర్తించండి అన్నాడండి. సరే చూసినట్టయితే AN 39 BO 37 CP 35 DQ డాష్ అని అడిగాడండి. ఒకసారి చూసినట్టయితే AN 39 ఎలా అయిందంటే ఒకసారి చూసినట్టయితేనండి ఏకి ఆపోజిట్ ఏమవుతుందండి మనకి జెడ్ అవుతుందండి. జెడ్ పొజిషన్ ఎంత అండి 26. ఎన్ ఉంది కదండి, ఎన్కి ఆపోజిట్ ఏమవుతుందండి ఎం అవుతుందండి. ఎం పొజిషన్ ఎంత అండి 13. 26 + 13 అంటే ఎంత అండి 26 + 13 అంటే 39 అండి. సేమ్ మరలా BO అంటే 37 అలా అంటే బీకి ఆపోజిట్ ఏమొచ్చిందండి వై వచ్చిందండి. వై పొజిషన్ ఎంత అండి 25. ఓకి ఆపోజిట్ ఏమొచ్చిందండి ఎల్. ఎల్ పొజిషన్ అంతా ఎంత అండి 12. 25 + 12 అంటే ఎంత అండి 37. నెక్స్ట్ సికి ఆపోజిట్ ఎవడు ఏమొచ్చిందండి ఎక్స్ అండి. ఎక్స్ పొజిషన్ ఎంత అండి 24. పీకి ఆపోజిట్ ఏమొచ్చిందండి కే అండి. కే పొజిషన్ ఎంత అండి 11. 24 + 11 అంటే ఎంత అండి 35 అండి. నెక్స్ట్ అండి డి ఉందండి. డికి ఆపోజిట్ వర్డ్ ఏమొచ్చిందండి డబ్ల్యూ అండి. డబ్ల్యూ పొజిషన్ ఎంత అండి 23 అండి. క్యూకి ఆపోజిట్ ఏమొచ్చిందండి జే అండి. జే పొజిషన్ ఎంత అండి 10 అండి. 23 + 10 అంటే ఎంత వచ్చిందండి మనకి 33 అండి. అంటే మన ఆన్సర్ ఎంత వచ్చిందండి 33 అండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ ఆపోజిట్ చేసి యాడ్ చేశాడండి. నెక్స్ట్ చూసినట్టయితే ఒకవేళ ఏ అనగా ప్లస్, బి అనగా ఇంటూ, సి అనగా మైనస్ మరియు డి అనగా డివైడెడ్ బై అయితే ఈ క్రింది సమీకరణం విలువ ఎంత అని అడిగాడండి. సరే చూసినట్టయితే 17C 12A 6B4 నెక్స్ట్ D8 A 15D 5 అడిగాడండి. సరే చూసినట్టయితే ఇక్కడ ఏ అంటే ఎంత వచ్చిందండి ఏ అనగా ఏమొచ్చిందండి మనకి ఏ అంటే ప్లస్ ఇచ్చాడండి. ఏ అంటే ప్లస్, బి అంటే ఏమి ఇచ్చాడండి ఇంటూ అండి. సి అంటే ఏంటండి మైనస్ ఇచ్చాడండి. డి అంటే ఏమి ఇచ్చాడండి డివైడెడ్ బై అండి. సేమ్ ఆ ప్లేసుల్లో ఆ లెటర్స్ ప్లేసుల్లో ఏం పెట్టాలంటే సింబల్స్ పెట్టాలండి. 17 సి పొజిషన్లో ఏమొచ్చిందండి -12. ఏ అంటే ఏమొచ్చిందండి ప్లస్ 6. బి అంటే ఏమొచ్చిందండి ఇంటూ 4. డి అంటే ఏమొచ్చిందండి డివైడెడ్ బై 8. ఏ అంటే ఏమి ఇచ్చాడండి +15. డి అంటే డివైడెడ్ బై 5 ఇచ్చాడండి. మనకు తెలుసు కదండి రూలు. ఏం రూల్ ఇచ్చాడండి BODMAS అండి. ఓకేనండి. బాడ్మాస్ రూల్ అండి. ఫస్ట్ ఏమొచ్చిందండి డివిజన్, తర్వాత ఏమొచ్చిందండి మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఫోర్త్ వచ్చేసి సబ్ట్రాక్షన్ అండి. సబ్ట్రాక్షన్. సరే చూసినట్టయితే డివిజన్ గుర్తు ఎక్కడుందో ఫస్ట్ చూద్దామండి. సరే 17 - 12 ప్లస్ ఓకేనండి 6 4 జార్ ఎంత అండి 24 డివైడెడ్ బై 8 ప్లస్ ఇదిగోండి ఫస్ట్ 15/5 అండి. 15/5 అంటే ఎంత వచ్చిందండి 3 వచ్చిందండి. 3 ఓకేనండి. నెక్స్ట్ చూసినట్టయితే మరలా ఇక్కడ డివిజన్ వచ్చిందండి. ఇక్కడ కూడా డివిజన్ వచ్చిందండి. అంటే ఫస్ట్ చూసినట్టయితే 17 - 12 ప్లస్ 24/8 అంటే ఎంత వచ్చిందండి 3 వచ్చిందండి. అంటే 3 + 3 అండి. థర్డ్ వన్ ఏం చూడాలండి మనం ఎడిషన్ చూడాలండి. ఎడిషన్ ఇదిగోండి 17 + 3 + 3 అండి. 17 + 3 అంటే ఎంత వచ్చిందండి 20. 20 + 3 అంటే ఎంత అండి 23 - 12 అండి. ఫోర్త్ ఏం చేయాలండి సబ్ట్రాక్షన్ అండి. 23 - 12 అంటే ఎంత వచ్చిందండి మనకి 11 వచ్చిందండి. సో మన ఆన్సర్ ఎంత అండి 11. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ అండి ఈ క్రింది ఇచ్చిన మొదటి 2 పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని 4వ పదంతో కలిగిన పదాన్ని ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. ఓకేనండి. ఏమి ఇచ్చాడండి లెటర్ ఎనాలజీ ఇచ్చాడండి. ఒకసారి చూసినట్టయితే ఇక్కడ HJLOQS is same as డాష్ IKM ఇచ్చాడండి. ఒకసారి చూసినట్టయితేనండి ఎల్ అండి. ఇట్లు లాస్ట్ది ఫస్ట్ చూసినట్టయితేనండి ఎల్కి ఆపోజిట్ ఏమవుతుందండి ఓ అవుతుందండి. ఎల్కి ఆపోజిట్ వచ్చేసి ఓ అండి.
జేకి ఆపోజిట్ ఏమవుతుందండి క్యూ అవుతుందండి. జేకి ఆపోజిట్ వచ్చేసి క్యూ అండి. హెచ్కి ఆపోజిట్ ఏమవుతుందండి ఎస్ అవుతుందండి. హెచ్కి ఆపోజిట్ ఎస్ అవుతుందండి. సేమ్ అదే విధంగా ఆపోజిట్ చూసినట్టయితేనండి ఇక్కడ చూసినట్టయితే ఐకి ఆపోజిట్ ఏమవుతుందండి ఆర్ అండి. ఐకి ఆపోజిట్ ఆర్ అండి, రివర్స్ అండి. ఇక్కడేమో ఇలా రాసామండి, రివర్స్ రాయాలండి. కేకి ఆపోజిట్ ఏమొచ్చిందండి, కేకి ఆపోజిట్ ఏమొచ్చిందండి పి వచ్చిందండి. నెక్స్ట్ ఎమ్కి ఆపోజిట్ ఏమొచ్చిందండి, ఎమ్కి ఆపోజిట్ వచ్చేసి ఎన్ వచ్చిందండి. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి ఎన్పిఆర్ అండి. ఎన్పిఆర్ ఎన్నో ఆప్షన్లో ఉందండి మనకి, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అండి. ఆన్సర్ వచ్చేసి ఎన్పిఆర్ అండి. ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చాడండి, లెటర్నాలజీ అండి. ఓకేనండి. నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ అండి ఈ క్రింది అనుక్రమంలో లోపించిన సంఖ్య ఏది అన్నాడండి. 5 5 2 10 -27 అన్నాడండి. ఒకసారి చూసినట్టయితేనండి 5 అవటానికి ఏం ఛాన్స్ ఉందండి మనకి, 5 అయిందంటే ఏం ఛాన్స్ ఉంది మనకి, ఇంటూ 1 ఛాన్స్ ఉందండి. ఒకసారి చూస్తే 5 1 జార్ ఎంత అండి 5 అండి. నెక్స్ట్ అండి 5 3 అంటే 2 అయిందంటే మనకి ఏం ఛాన్స్ ఉందండి -3 ఛాన్స్ ఉందండి. అంటే ఇంటూ 1 -3 అండి. నెక్స్ట్ అండి 2 10 అయిందంటే ఏం ఛాన్స్ ఉందండి మనకి 5 ఛాన్స్ ఉందండి. ఓకేనండి. అయితే ఇంటూ 1 -3 ఇంటూ 5 అంటే ఒకసారి చూస్తున్నట్టయితేనండి మనకి ఇవి ఆడ్ నెంబర్స్ అండి, బేస్ సంఖ్యలు అండి. 1 3 5 7 9 ఇవన్నీ ఏ నెంబర్స్ అవుతాయండి మనకు వచ్చేసి ఆడ్ నెంబర్స్ అవుతాయండి, బేస్ సంఖ్యలు అండి. అంటే స్టార్టింగ్ బేస్ సంఖ్య ఏమి ఇచ్చాడండి ఇంటూ ఇచ్చాడండి. తర్వాత దేంతో వచ్చాడండి మైనస్ అండి. తర్వాత మరలా దేంతో వెళ్ళాడండి ఇంటూతో వెళ్ళాడండి. తర్వాత ఎవరితో వెళ్ళాలండి మైనస్ అండి. 10 - 7 అంటే ఎంత వచ్చిందండి 3 వచ్చిందండి. 10 - 7 అంటే 3 అండి. తర్వాత 7 తర్వాత మరలా ఏమొస్తారండి ఇంటూ వచ్చిందండి. 3 × 9 అంటే ఎంత వచ్చిందండి 27 అండి. అంటే ఆడ్ నెంబర్స్ని మనకి ఎలా రాశాడండి ఇంటూ 1 -3 ఇంటూ 5 ఇంటూ 5 వచ్చేసి -7 ఇంటూ 9 తీసుకున్నాడండి. ఓకేనండి. ఆన్సర్ వచ్చేసి ఎంత అవుతుందండి మనకి 3 అవుతుందండి. అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి. ఇంటూ 1 -3 ఇంటూ 5 -7 ఇంటూ 9 అండి. అంటే ఆడ్ నెంబర్స్ నేనండి ఒకటి ఇంటూలో ఇచ్చాడు, ఒకటి మైనస్లో ఇచ్చాడండి. ఓకేనా. ఆల్టర్నేట్ ఇంటూ మైనస్తో వెళ్ళిపోయాడండి. ఆన్సర్ వచ్చేసి ఎంత అవుతుందండి మనకి 3 అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ క్రింది పటాల్లో లోపించిన సంఖ్య అండి, మిస్సింగ్ నెంబర్స్ ఇచ్చాడండి. 5 5 6 89 ఇచ్చాడండి. నెక్స్ట్ అదేవిధంగా 6 7 167 ఇచ్చాడండి. నెక్స్ట్ 8 9 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి. ఒకసారి చూసినట్టయితేనండి 5 6 ఏమవుతుందంటే 89 అండి. అంటే 5³ అంటే ఎంత వచ్చిందండి 125 అండి. ఇక్కడ 6 ఉంది కదండి, 6 స్క్వేర్ చేశాడండి. 5³ - 6 స్క్వేర్ అండి. అంటే 5³ అంటే 125, 6 స్క్వేర్ అంటే 36 అండి. 125 - 36 అంటే ఎంత అండి 89 అండి. సేమ్ అలాగే 6³ - 7 స్క్వేర్ చేశాడండి. 6³ అంటే ఎంత అండి 216 - 49 అండి. 216 - 49 అంటే ఎంత వచ్చిందండి మనకి 167 అండి. సేమ్ అదేవిధంగా 8³ - 9 స్క్వేర్ అండి. 8³ అంటే ఎంత అండి 512. 9 స్క్వేర్ అంటే ఎంత అండి 81. 512 - 81 అంటే ఎంత వచ్చిందండి మనకి 431 వచ్చిందండి. అంటే మన ఆప్షన్ ఎన్నోది అవుతుందండి మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. క్యూబ్ మైనస్ స్క్వేర్లో ఇచ్చాడండి. ఓకేనండి. 431 ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూసినట్టయితే 21st టర్మ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్, ఈ క్రింది శ్రేణిలో 21వ పదం ఏది అన్నాడండి. 3, 9, 15, 21 అడిగాడండి. ఒకసారి చూసినట్టయితేనండి మనకి 21 అండి 21వ పదం అడిగాడండి. 21వ పదం ఒకసారి చూసినట్టయితే ఏ ఈక్వల్ టు అండి ఫస్ట్ నెంబర్ అండి. ఏ ఈక్వల్ టు 3 అవుతుందండి. ఫస్ట్ నెంబర్ ఏ ఈక్వల్ టు 3 అవుతుందండి. అదేవిధంగా మనకి డి కావాలండి. డి వచ్చేసి ఏమవుతుందండి T2 - T1 అండి. డిఫరెన్స్ అండి డి అంటే. T2 అంటే 9 - T1 అంటే 3 అండి. 9 - 3 అంటే ఎంత అవుతుందండి 6 అవుతుందండి. డి ఈక్వల్ టు ఎంత అండి 6 అండి.
ఒకసారి చూసినట్టయితే మనకు కావాల్సింది ఏంటండి 21వ పదం అండి. 21వ పదం అంటే ఫార్ములా ఏమొచ్చిందండి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అండి. అంటే మనకి n ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 21 అవుతుందండి. అంటే n ప్లస్ మనకి అడిగింది 21వ పదం కదండి, n అవుతుందండి. n ఈక్వల్ టు 21 అండి. a ప్లస్ a అంటే ఎంత అవుతుందండి 3 ప్లస్ n అంటే 21 మైనస్ 1, డి అంటే డిఫరెన్స్ ఎంత అవుతుందండి 6 అవుతుందండి. ఒకసారి చూసినట్టయితే 3 ప్లస్ 21 మైనస్ 1 అంటే ఎంత అండి 20 ఇంటూ 6 అండి. 3 ప్లస్ 20 ఇంటూ 6 అంటే ఎంత అవుతుందండి 120 అవుతుందండి. 3 ప్లస్ 120 అంటే ఎంత అవుతుందండి 123 అండి. అంటే మనకి 21వ పదం ఏమవుతుందండి 123 అండి. ఓకేనండి, n ఈక్వల్ టు 21 అవుతుందండి. ఒకసారి చూసినట్టయితే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఫార్ములా అండి. చూస్తే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి, నెక్స్ట్ అండి సిగ్మోమానోమీటర్ రక్తపీడనం ఫాతోమీటర్ అని అడిగాడండి. అంటే దీనికి ఏ రిలేషన్ అయితే ఉందో ఫాతోమీటర్ సేమ్ అడిగాడండి. ఒకసారి చూసినట్టయితే సిగ్మోమానోమీటర్ అండి బ్లడ్ ప్రెషర్ అండి. అంటే సిగ్మోమానోమీటర్ అంటే రక్తపీడనాన్ని కొలిచేదండి. మరి ఫాతోమీటర్ అంటే ఏమొచ్చిందండి మనకి, ఫాతోమీటర్ అంటే ఏంటండి సముద్రపు యొక్క లోతునండి. సముద్రపు యొక్క లోతుని తెలియజేసిద్దండి ఫాతోమీటర్ అనేది. ఓకేనండి, నెక్స్ట్ చూసినట్టయితే S,1,9 W23E 0,5 డాష్ 1 అడిగాడండి. ఒకసారి చూసినట్టయితేనండి ఎస్ అంటే ఎంత అండి 19 అండి. ఎస్ అంటే 19 అండి. మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ చేయాలి, ఏం చేశాడండి మనకి 1,9 రాసిండండి కన్ఫ్యూజ్ చేయడానికి. ఎస్ 19 అంటే 1,9 అండి. డబ్ల్యూ అంటే ఎంత అండి 23 అండి. 23ని ఎలా రాశాడండి 2,3 రాశాడండి. అదేవిధంగా ఈ అంటే ఎంత అండి 5 అండి. 5ని ఎలా రాశాడండి 0,5 రాశాడండి. మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడండి 1 ఇచ్చేసాడండి. అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఆప్షన్లో n,4 n,7 n,6 n,5 ఇచ్చాడండి. అంటే మనకి సపోజ్ n,4 అనుకున్నామండి. ఇక్కడ n పెట్టి ఇక్కడ 4 అన్నానండి. అంటే n అంటే ఎంత అండి 14 ఎలా రాయొచ్చండి 1,4 రాయొచ్చండి. అదే ఇక్కడ n7 రాస్తే n అంటే 17 కాదు కదండి. ఓకే అండి, నెక్స్ట్ అదేవిధంగా 16 కూడా కాదు n అంటే. ఓకేనండి, 5 కూడా కాదు. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి 1,4 అండి. n 1,4 అండి. నెక్స్ట్ చూసినట్టయితే అండి ఈ క్రింది అక్షరాల జతల్లో సరిపోలనేది ఏది అని అడిగాడండి. CIDPEYEYFG అడిగాడండి. సో సి అంటే ఎంత అండి 3, ఐ అంటే 9, డి అంటే 4, పి అంటే 16, ఈ అంటే 5, వై అంటే 25, ఎఫ్ అంటే ఎంత అండి 6, జి అంటే ఎంత అండి 7. ఒకసారి చూసినట్టయితేనండి 3 9 అయిందంటే ఏమవుతుందండి మనకి స్క్వేర్ అండి. 3 స్క్వేర్ అంటే ఎంత అండి 9 పొజిషన్ ఏమవుతుందండి ఐ. ఓకేనండి, సరిపోయింది. డి అంటే ఎంత అండి 4 స్క్వేర్ అంటే ఎంత అండి 16. ఓకేనండి, సరిపోయింది. నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే ఎంత వచ్చిందండి 25 పొజిషన్ కూడా ఏమొచ్చిందండి వై. ఓకేనండి, నెక్స్ట్ ఎఫ్ అంటే ఎంత అండి 6 స్క్వేర్ అంటే ఎంత అండి 36 అండి. 36ని ఎలా రాస్తారండి 26 ప్లస్ 10 పొజిషన్ ఏమొచ్చిందండి జే వచ్చింది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిందండి మనకి జీ అని ఇచ్చాడండి. అంటే మనకి దీంట్లో సరిపోవాలనేది ఏమొచ్చిందండి మనకి ఎఫ్జీ వచ్చిందండి. అంటే థర్డ్ ఆప్షన్ ఏమవుతుందండి మనకి సరిపోవాలనేది వచ్చిందండి ఆన్సర్. ఓకేనండి, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి, సరిపోవాలన్నది అడిగాడండి. నెక్స్ట్ చూసినట్టయితే స్టేట్మెంట్ P = N గ్రేటర్ దాన్ D గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు G లెస్ దాన్ B ఈక్వల్ టు J అడిగాడండి. దీంట్లో తీర్మానం 1 వచ్చేసి కన్క్లూజన్ ఏమిచ్చాడండి కన్క్లూజన్ 1 G లెస్ దాన్ P, అదేవిధంగా G లెస్ దాన్ J ఇచ్చాడండి. ఓకే, ఒకసారి చూసినట్టయితేనండి P నుంచి G ఇచ్చాడండి. అంటే ఏమి ఇచ్చాడండి రివర్స్లో ఇచ్చాడండి. ఒకసారి రివర్స్లో ఇచ్చాడండి. ఇక్కడ P వచ్చిందండి, ఇక్కడ G వచ్చిందండి. అంటే నేను ఏం చేస్తున్నానంటే తీర్మానాలు మారుస్తున్నాను అండి. ఇక్కడ Pని ఇక్కడ Gని రాసుకుంటున్నానండి. ఓకేనండి, గుర్తు ఏమి ఇచ్చాడండి మనకి లెస్ దాన్ అని ఇచ్చాడండి. గుర్తు లెస్ దాన్ ఇచ్చాడండి. అంటే గుర్తులతో సహా మార్చానండి. అంటే P గ్రేటర్ దాన్ G అయిందండి మనకి. P గ్రేటర్ దాన్ G అండి. ఇప్పుడు P నుంచి చూస్తే Gకి సరిపోయిందండి. ఓకేనండి, వచ్చిందండి తీర్మానం. P = N
గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ అండి. మనం పీ ప్లేస్లో ఎన్ రాసుకోవచ్చు, ఎన్ ప్లేస్లో పీ రాసుకోవచ్చు అండి. కానీ నాకు ఏం అవసరం ఉందండి, ఇక్కడ పీ అవసరం ఉందండి. అంటే పీ అవసరం ఉందంటే ఎన్ ప్లేస్లో ఎవరిని రాయాలండి, పీ అండి. పీ గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ అండి. పీకి జీకి ఇప్పుడు వచ్చేసిందండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంటే మనకి ఏమొచ్చిందండి, గ్రేటర్ దాన్ అండి. పీ గ్రేటర్ దాన్ జీ అండి. అంటే ఫస్ట్ తీర్మానం ఏమైందండి, మనకి రైట్ అయిందండి. ఇదిగోండి పీ గ్రేటర్ దాన్ జీ అండి. ఫస్ట్ తీర్మానం ఇస్ రైట్ అయిందండి. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితేనండి జీ నుండి జే ఒకటికి అడిగాడండి. జీ నుండి జే ఒకటికి అడిగాడు. ఒకసారి చూసినట్టయితే జీ లెస్ దాన్ బి ఈక్వల్ టు జే అండి. బి ప్లేస్లో జే రాయొచ్చు, జే ప్లేస్లో ఏం రాయొచ్చు అండి, బి రాయొచ్చు అండి. అంటే జీ లెస్ దాన్ అంటే ఈక్వల్ టు అంటే మనకి ఇక్కడ ఎవరితో అవసరం ఉందండి, జేతో నీడ్ ఉందండి. అంటే ఇప్పుడు బి ప్లేస్లో ఎవరు రాయాలండి, జే అండి. అంటే జీ లెస్ దాన్ జే అంటే మనకు కూడా ఏమి ఇచ్చాడండి, జీ లెస్ దాన్ జే ఇచ్చాడండి. సో మనకి రెండు రైట్ అయినండి. అంటే 1 మరియు 2 సత్యము అండి, 2 సత్యమేనండి. ఓకేనండి. నెక్స్ట్ చూసినట్టయితే మిక్స్డ్ కోడింగ్ అండి. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ PTNASA మీన్స్ యూ ఆర్ వెల్కమ్ అన్నాడండి. నెక్స్ట్ NAHOPALA మీన్స్ దే ఆర్ వెరీ గుడ్ అన్నాడండి. నెక్స్ట్ KADALA మీన్స్ హూ ఈజ్ గుడ్ అన్నాడండి. ODHOPITLA మీన్స్ దే ఆర్ వెల్కమ్ గుడ్ పీపుల్ అనండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీన్స్ పీపుల్ అని అడిగాడండి. అంటే పీపుల్ కోడ్ ఏం చేశాడని అడిగాడు. మిక్స్డ్ కోడింగ్ అండి. ఒకసారి చూసినట్టయితే చూడండి, ఫస్ట్ ఏమని అడిగాడండి, PITNASA మీన్స్ ఏమడిగాడండి, యు ఆర్ వెల్కమ్ అని అడిగాడండి. యు ఆర్ వెల్కమ్. ఓకేనండి, యు ఆర్ వెల్కమ్ అని అడిగాడండి. నెక్స్ట్ ఏమడిగాడండి వాడు, NAHOPALA మీన్స్ అండి దే ఆర్ వెరీ గుడ్ అండి. దే ఆర్ వెరీ గుడ్. ఓకేనండి, దే ఆర్ వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూసినట్టయితే ఏమడిగాడండి మరలా, KADALA మీన్స్ ఏమడిగాడండి, హూ ఈజ్ గుడ్ అడిగాడండి. హూ ఈజ్ గుడ్ అన్నాడండి. నెక్స్ట్ చూసినట్టయితే మరలా ఏమొచ్చిందండి మనకి, ODHOPITLA అడిగాడండి. ఓకేనండి, ODHOPITLA అండి. మీన్స్ ఏమడిగాడండి, హూ ఈజ్ గుడ్ అడిగాడండి. హూ ఈజ్ గుడ్ అండి. ఓకేనండి, KADALA మీన్స్ ఏమడిగాడండి, హూ ఈజ్ గుడ్ అడిగాడండి. ODPT అంటే దే ఆర్, దీనికి ఏమడిగాడండి, దే వెల్కమ్ గుడ్ పీపుల్ అడిగాడండి. దే వెల్కమ్ గుడ్ పీపుల్. ఓకేనండి, దే వెల్కమ్ గుడ్ పీపుల్. మనకి పీపుల్ కోడ్ ఏంటి అని అడిగాడండి. సరే ఇక్కడ చూసినట్టయితే PIT అండి. PIT ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి. అంటే ఫస్ట్ దాంట్లో 4వ దాంట్లో ఉందండి. 1, 4లో కామన్గా ఉన్న పాయింట్ ఏంటండి, 1, 4లో యూ దే ఆర్ వెల్కమ్ అని ఉందండి. అంటే వెల్కమ్ అంటే PIT కోడ్ ఏమొచ్చిందండి మనకి, PIT కోడ్ ఏమొచ్చింది, వెల్కమ్ అని వచ్చిందండి. PIT కోడ్ వచ్చేసి వెల్కమ్ అండి. నెక్స్ట్ అండి PIT తర్వాత ఏమని అడిగి NA అడిగాడండి. NA వచ్చేసి మనకి ఎక్కడుందండి, మళ్ళీ మనకి NA ఇదిగోండి, NA ఫస్ట్ సెకండ్ అండి. 1, 2 దాంట్లో మాత్రమే ఉందండి. ఈ రెండిట్లో కామన్గా ఏముందండి మనకి, ఆర్ ఉందండి. ఈ రెండిట్లో కామన్ ఏముందండి, ఆర్. అంటే NA కోడ్ ఏమవుతుందండి, ARER అవుతుందండి. నెక్స్ట్ చూసినట్టయితే SA అండి, SA లేదండి. నెక్స్ట్ అండి HO, ఇక్కడికి వచ్చేసి HO అండి. ఇదిగోండి 2వ దాంట్లో 4వ దాంట్లో 2, 4 కామన్ ఏముందండి, 2, 4 కామన్ ఏముందండి, 2, 4 కామన్ ఏముందండి మనకి, ఇక్కడ వచ్చేసి దే ఉందండి, ఇక్కడ వచ్చేసి కూడా దే ఉందండి. ఇంకేమైనా ఉన్నాయండి, ఏం లేదండి. ఒకసారి చూసినట్టయితే HO కోడ్ ఏమవుతుందండి, HO కోడ్ ఏమవుతుంది, దే అవుతుందండి. HO కోడ్ వచ్చేసి దే అవుతుందండి. నెక్స్ట్ PA అండి. PA ఎక్కడైనా ఉందా, లేదండి. LA చూస్తే LA అంటే 2, 3, 4 మూడిట్లో కామన్ ఏముందండి, మూడిట్లో వచ్చేసి గుడ్ అండి. LA కోడ్ ఏమవుతుందండి మనకు వచ్చేసి గుడ్ అవుతుందండి. LA కోడ్ వచ్చేసి గుడ్ అండి. నెక్స్ట్ అండి ఇక్కడ మనకి ఇంక చూసినట్టయితే ఇక్కడ ఏం మిగిలిందండి, ఇక్కడ SA మిగిలిందండి. SA అంటే ఇక్కడ ఏం మిగిలిందండి, యూ అండి. SA కోడ్ ఏమవుతుందండి, యూ అవుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఏం మిగిలిందండి, PA అండి. PA కోడ్ ఏమవుతుందండి, వెరీ అవుతుందండి. PAకి వచ్చేసి వెరీ అవుతుందండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి KA మిగిలిందండి. KA అంటే ఏమవుతుందండి, హూ ఈజ్ ఇచ్చాడండి. KA కోడ్ వచ్చేసి ఏమవుతుందండి,
హూ లేదా ఈజ్ అవుతుందండి. అంటే తర్వాత వచ్చేసి డిఏ ఉందండి, డిఏ కోడ్ ఏమవుతుందండి మనకు వచ్చేసి డిఏకి రివర్స్ అవుతుందండి, ఈజ్ లేదా హూ అవుతుందండి, ఈజ్ లేదా హూ అవుతుందండి. మనకు ఇక్కడ ఏం మిగిలిందండి ఓడి, ఇక్కడ ఏముందండి ఇక్కడ పీపుల్. అంటే మనకు వచ్చేసి ఓడికి కోడ్ ఏమవుతుందండి పీపుల్ అవుతుందండి, ఓడి కోడ్ ఏమొచ్చేసి పీపుల్ అండి. మనకు కూడా అడిగింది వాడు ఏంటండి పీపుల్ కోడ్ అడిగానండి. అంటే ఏం లేదండి మిక్స్డ్ కోడింగ్ అంటే కామన్ తీయటమండి, ఇటు ఇటు కామన్ తీయటమేనండి. ఓడి కోడ్ ఏమవుతుందండి పీపుల్ అవుతుందండి. అంటే పీపుల్ కోడ్ ఏమైందండి ఓడి అండి. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ అండి ప్రవచనం. ఒక విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవి కోసం కుదించబడిన షార్ట్ లిస్టు అభ్యర్థుల జాబితాలో ఏలేడండి. ఒకసారి చూసినట్టయితేనండి ప్రకటనలు తీర్మానాలండి. ఓకేనండి. వాస్తవిక విషయాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని మనం చెప్పాలండి. ఓకేనండి. ఊహలు ఉండకూడదండి. ఓకేనా. వాస్తవ విషయాలు అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడో దానికి అనుగుణంగా మాత్రమే వెళ్ళాలండి. అంటే ప్రవచనం ఏమి ఇచ్చాడండి మనకు వచ్చేసి ఒక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవి కోసం అండి. అంటే ఒక షార్ట్ లిస్ట్ పెట్టారంట, షార్ట్ లిస్ట్లో ఏ అని అతను ఉండాడా లేడా అని అడిగాడండి. అదేంటి ప్రకటన. ఒకసారి చూసినట్టయితే తీర్మానాలండి. తీర్మానాలు మిస్టర్ ఏ ఉపకులపతి ఎంపిక చేయబడతాడు అడిగండి. షార్ట్ లిస్ట్లో అతని పేరే లేకపోతే ఎలా చేయబడతాడండి, అదే కదా అడిగింది. ఒక విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవి కోసం కుదించబడిన షార్ట్ లిస్ట్లో మిస్టర్ ఏ లేడు అన్నాడండి. అంటే ఆ షార్ట్ లిస్ట్లో ఏనే లేకపోతే ఎలా ఉంటాడు అంటే ఈ మిస్టర్ ఏ ఉపకులపతి ఎంపిక చేయబడతాడా, చేయబడ్డాడండి. ఎందుకంటే షార్ట్ లిస్ట్లో లేడు కాబట్టి అండి. అంటే షార్ట్ లిస్ట్లో లేడు కాబట్టి ఎంపిక కాబడ్డండి. ఓకేనండి. నెక్స్ట్ చూసినట్టయితే ఉపకులపతి పదవికి మిస్టర్ ఏను పరిగణనలోకి తీసుకోరు అని అడిగాడండి. రైటే కదా. మిస్టర్ ఏ అనేవాడు షార్ట్ లిస్ట్లో లేడు కాబట్టే పరిగణనలోకి తీసుకోరు అని అడిగాడండి. సార్ రైటే కదా. అంటే రెండోది మాత్రమే సరైనదండి. ఓకేనండి. షార్ట్ లిస్ట్లో అతను లేడు, ఇక్కడ కూడా ఏమి షార్ట్ లిస్ట్లో లేడు కాబట్టి ఆ పదవికి పరిగణనలోకి తీసుకోలేదు అన్నాడండి. రైటేనండి. అంటే మనకేమవుతుందండి రెండు మాత్రమే అనుసరిస్తుందండి. అంటే ఆ షార్ట్ లిస్ట్లో పేరుంటే తీసుకోబడేవారు, కానీ స్టేట్మెంట్లో ఏమిచ్చాడు అక్కడ కుదించబడిన షార్ట్ లిస్ట్లో మిస్టర్ ఏ ఉన్నాడా లేడు. అదే ఇక్కడ చెప్పాడు ఉపకులపతి ఎంపిక చేయబడతారు. షార్ట్ లిస్ట్లో పేరు లేకపోతే ఎంపిక కాబడ్డు, కానీ ఇక్కడ ఎంపిక చేయబడతారు అని ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమిచ్చాడు ఉపకులపతి పదవి కోసం మిస్టర్ ఏను పరిగణంలోకి తీసుకోరు అన్నాడు. ఇక్కడ షార్ట్ లిస్ట్లో లేరు కాబట్టి ఇక్కడ పరిగణంలోకి తీసుకోరు అండి. సో ఇది కూడా రైటే కదా. ఓకేనండి. నెక్స్ట్ రెండు మాత్రమే అనుసరిస్తుంది అండి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ క్రింది వాణిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అనండి. సహారా, తారు, గోబీ, సుందర్బన్ అడిగాడండి. అంటే సహారా డిజర్ట్ అండి, తారు కూడా డిజర్ట్ అండి, గోబీ కూడా డిజర్ట్ అండి. కానీ సుందర్బన్ అనేది ఏమవుతుందండి డెల్టా అవుతుందండి. అంటే ఆ మూడు ఏమవుతున్నాయండి మనకు తెలుసు కదండి. భిన్న పరీక్షలో మూడు ఒక విధంగా ఉంటాయి, ఒక డిఫరెంట్గా ఉన్నదే మన ఆన్సర్ అండి. అంటే సుందర్బన్ అనేది ఏమవుతుంది డెల్టా అండి. కానీ తార్ అనేది, సహారా అనేది, గోబీ అనేది ఏమవుతున్నాయండి మనకి డిజర్ట్లు అవుతున్నాయండి. ఇది మాత్రమే సుందర్బన్ అనేది మాత్రమే డెల్టా అవుతుందండి. సో మన ఆన్సర్ ఏమవుతుందండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ అవుతుందండి. 3 ఎడారులండి, 1 డెల్టా ఇచ్చాడండి. నెక్స్ట్ చూసినట్టయితే ఒక నిర్దిష్ట తీర్మానాన్ని అనుసరించి 5 అనేది 28కి సంబంధించినది. 5 అంట దేనికి సంబంధించిందంట అండి 28 అంటండి. నెక్స్ట్ చూసినట్టయితే అదేవిధంగా 7 అనేది 52కి సంబంధించింది, 52కి సంబంధించినది. మరియు 9 అనేది 84కి సంబంధించింది, 9 అనేది 84కి సంబంధించింది. అదే తీర్మానాన్ని ఉపయోగించి కింది వాటిలో 11 దేనికి సంబంధించినది అని అడిగాడండి. ఇది అడిగాడండి. సో 5 28 అయిందంటే ఏం ఛాన్స్ ఉందండి 5 × 5 + 3 అండి. 5 5 = 25, 25 + 3 అంటే 28 అండి. 7 52 అయిందంటే 7 × 7 + 3 అండి. 7 7 ఎంత అవుతుందండి 49, 49 + 3 అంటే ఎంత ఉంది 52. నెక్స్ట్ 9 84 అంటే 9 9 ఎంత అండి 81, 81 + 3 అండి. 3 అంటే ఎంత అండి 84 అండి. సేమ్ ఇక్కడ × 5 + 3 × 7 + 3 × 9 + 3 అంటే అవే నెంబర్ని స్క్వేర్ కానీ ఇంటూ కానీ చేశాడండి. సో ఇక్కడ కూడా ఏమవుతుందండి 11 × 11 అయితే ఏమవుతుందండి 121, 121 + 3 అండి. 121 + 3 అంటే ఏమవుతుందండి మనకి 124 అవుతుందండి. అంటే 124 అండి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ క్రింది శ్రేణిలో తర్వాత వచ్చే పదమును కనుక్కోమన్నాడండి. 4 5 6 7 8 9 1 2
5 6 7 8 7 8 9 1 2 5 6 5 6 7 8 9 1 1 డాష్ అడిగాడండి. సరే చూసినట్టయితే ఇక్కడ స్టార్టింగ్ ఏముందండి 5, ఇక్కడ ఏముందండి, ఇక్కడ 4 ఉందండి స్టార్టింగ్, ఇక్కడ ఏముందండి 5. అంటే వాడు ఏం చేశాడండి 4 అనే నెంబర్ని తీసేసాడండి. 4 అనే నెంబర్ని తీసేసి రాస్తే ఏమొచ్చిందండి 5 6 7 8 9 1 2. అంటే ఈ స్టార్టింగ్ నెంబర్ 4ని తీసేసి రాస్తే 5 6 7 8 9 1 2 వచ్చిందండి. సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలండి, ఇక్కడ 5 అనే నెంబర్ స్టార్టింగ్ నెంబర్ని తీసేసి రాస్తే మనకేమొచ్చిందండి 6 7 8 9 1 1 వచ్చిందండి. అంటే మన ఆప్షన్ ఎన్నోది రైట్ అవుతుందండి, మనకి 6 7 8 9 1 1 అండి. అంటే స్టార్టింగ్ నెంబర్ తీసేసి రాయాలండి. ఓకే అండి, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ తీసేసి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాశాడండి. ఇక్కడ 4ని తీసేసి ఏమొచ్చిందండి, 4ని తీసేస్తే యాజ్ ఇట్ ఈజ్గా 5 6 7 8 9 1 2 అండి. ఇక్కడ కూడా 5ని తీసేస్తే మనం యాజ్ ఇట్ ఈజ్గా ఏం మిగిలిందండి, ఇక్కడ 6 7 8 9 1 1 అండి. మరలా ఇక్కడ కూడా డాష్ ఇస్తే మనం ఏం తీసేయాలండి, 6ని తీసేస్తే ఏమొచ్చిందండి 7 8 9 1 1 అండి. ఓకేనండి, ఇలా ఇచ్చాడండి. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. నెక్స్ట్, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఫ్రెంచ్ అనే పదాన్ని 114 గాను, లాస్ అనే పదాన్ని 47 గాను కోడ్ చేశారు. అయితే కోర్స్ అనే పదాన్ని ఏ విధంగా కోడ్ చేశారు అని ఇచ్చాడండి. ఒకసారి చూసినట్టయితే ఫ్రెంచ్ అండి, FRENCH అండి, FRENCH. ఫ్రెంచ్ అనే పదాన్ని ఎలా చేశాడండి 114గా కోడ్ చేశాడండి. ఒకసారి చూసినట్టయితే అదేవిధంగా లాస్ అండి, LOSS లాస్ అనే పదాన్ని ఏ విధంగా కోడ్ చేశారండి 47గా కోడ్ చేశారండి. ఒకసారి చూసినట్టయితే ఈ ఫ్రెంచ్ 114 ఎలా అయిందో ఒకసారి చూద్దామండి. ఎఫ్కి ఆపోజిట్ ఏమవుతుందండి మనకి యూ అండి, యూ పొజిషన్ ఎంత అండి 21. ఆర్కి ఆపోజిట్ ఏమవుతుందండి ఐ అండి, ఐ పొజిషన్ ఎంత అండి 9 అండి. ఈకి ఆపోజిట్ ఏమవుతుందండి వి అండి, వి పొజిషన్ ఎంత అండి 22. ఎన్కి ఆపోజిట్ మనకి ఏమవుతుందండి ఎం అవుతుందండి, ఎం పొజిషన్ ఎంత అండి 13 అండి. సికి ఆపోజిట్ ఎక్స్ అవుతుందండి, ఎక్స్ పొజిషన్ 24 అండి. హెచ్కి ఆపోజిట్ ఏమవుతుందండి ఎస్ అండి, ఎస్ పొజిషన్ ఎంత అండి 19 అండి. ఒకసారి చూసినట్టయితే ఈ మొత్తం టోటల్ చేశాడండి. 21 + 9 అంటే 30, 30 + 22 52, 52 + 13 అంటే ఎంత 65, 65 + 24 అంటే ఎంత వచ్చిందండి 89, 89 + 19 అంటే ఎంత వచ్చిందండి మనకు వచ్చేసి 108 వచ్చిందండి, 108 వచ్చిందండి. మరి మనకి ఎంత రావాలి 114 రావాలండి, కానీ మనకి ఎంత వచ్చిందండి 108 వచ్చిందండి. అంటే ఈ టోటల్ లెటర్స్ని మరలా మనల్ని యాడ్ చేశాడండి. ఇలా ఆపోజిట్ చేసి టోటల్స్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేశాడండి. 1 2 3 4 5 6 అండి. మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయండి, టోటల్ లెటర్స్ వచ్చేసి ఎన్ని లెటర్స్ అండి 6 లెటర్స్ ఉన్నాయండి టోటల్ లెటర్స్. ఓకేనండి, టోటల్ లెటర్ 6 అండి. 108 + 6 అంటే ఎంత వచ్చిందండి 114 వచ్చిందండి. ఓకేనండి, సేమ్ అలాగే చూస్తే ఎల్కి ఆపోజిట్ మనకి ఏమొచ్చిందండి ఓ అండి, ఓ పొజిషన్ ఎంత అండి 15, ఓకి ఆపోజిట్ ఎల్ అండి, ఎల్ పొజిషన్ 12 అండి. ఎస్కి ఆపోజిట్ ఏమవుతుందండి మనకి హెచ్ అండి, హెచ్ పొజిషన్ 8, ఎస్కి ఆపోజిట్ ఏమవుతుందండి హెచ్ అండి, హెచ్ పొజిషన్ ఏమవుతుందండి 8 అండి. 15 + 12 అంటే ఏమవుతుందండి మనకి 27, 27 + 8 అంటే 35, 35 + 8 అంటే ఎంత అండి 43 వచ్చిందండి. ఓకేనండి, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ టోటల్ లెటర్స్ అడిగాడండి, TOTL టోటల్ లెటర్స్ వచ్చేసి మనకి ఎన్నండి 4 అండి. 43 + 4 అంటే ఎంత అవుతుందండి 47 అండి. ఓకేనండి, 47. మనకు కావాల్సింది ఏంటండి కోర్స్ అండి, కోర్స్కి ఎంత అవుతుంది అని అడిగానండి. COURSE అండి. ఒకసారి చూసినట్టయితేనండి సికి ఆపోజిట్ ఏమవుతుందండి ఎక్స్ అండి, ఎక్స్ పొజిషన్ 24, ఓకి ఆపోజిట్ ఎల్ అండి, ఎల్ పొజిషన్ 12, యూకి ఆపోజిట్ ఏమవుతుందండి, యూకి ఆపోజిట్ ఎఫ్ అవుతుందండి, ఎఫ్ పొజిషన్ ఏమవుతుందండి 6, ఆర్కి ఆపోజిట్ ఏమవుతుందండి ఐ అండి, ఐ పొజిషన్ ఏమవుతుందండి 9, ఎస్కి ఆపోజిట్ ఏమవుతుందండి హెచ్ అండి, హెచ్ పొజిషన్ 8 అండి. ఈకి ఆపోజిట్ ఏమవుతుందండి వి అండి, వి పొజిషన్ ఎంత అండి 22 అండి. ఒకసారి చూస్తే సికి ఆపోజిట్ ఎక్స్, ఓకి ఆపోజిట్ ఎల్, యూకి ఆపోజిట్ ఎఫ్, ఆర్కి ఆపోజిట్ ఐ, ఎస్కి ఆపోజిట్ హెచ్, ఈకి ఆపోజిట్ వి అండి. ఇవన్నీ టోటల్ ఏం చేయాలండి ఇప్పుడు కౌంట్ చేయాలండి. టోటల్ కౌంట్ చేసినట్టయితే 24 + 12 అంటే 36, 36 + 6 అంటే 42, 42 + 9 అంటే 51, 51 + 8 అంటే ఎంత వచ్చిందండి మనకి 59 అండి. 59 + 22 అంటే ఎంత వచ్చిందండి మనకు వచ్చేసి 51 + 21 అంటే ఏమొచ్చిందండి 81 వచ్చిందండి. సో 81 అండి. ఒకసారి చూస్తే 30, 39, 45, 45 + 12 అంటే ఎంత అండి 57, 57 + 4 అంటే 61, 81 వస్తుందండి. మొత్తం 81 అండి. ఈ టోటల్ లెటర్స్ ఒక్కసారి చూసినట్టయితే టోటల్ లెటర్స్
టోటల్ లెటర్స్ ఎన్ని ఉంటాయండి మనకు వచ్చేసి టోటల్ లెటర్స్ ఒకసారి చూసినట్టే టోటల్ లెటర్స్ 1 2 3 4 5 6 అండి 81 ప్లస్ 6 అంటే ఎంత వచ్చిందండి మనకి 87 అండి ఓకేనండి ఆపోజిట్ చేసి ఆ టోటల్ లెటర్స్ చేశాడండి మొత్తం వచ్చేసి 87 అండి నెక్స్ట్ చూసినట్టయితేనండి ఈ క్రింది వానిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడండి 1348 అండి నెక్స్ట్ 2349 తర్వాత చూసినట్టయితే 2417 అదేవిధంగా ఫోర్త్ వచ్చేసి 3214 అడిగాడండి ఒకసారి చూసినట్టయితే 1348 అండి అంటే 1 ప్లస్ 3 ప్లస్ 4 1 ప్లస్ 3 ప్లస్ 4 అంటే ఈ లాస్ట్ డిజిట్ వచ్చిందండి 8 ఈ మొత్తం సమ్ చేశాడండి 1 ప్లస్ 3 అంటే 4 4 ప్లస్ 4 అంటే ఎంత అండి 8 అండి సేమ్ అదేవిధంగా 2 ప్లస్ 3 ప్లస్ 4 అండి 2 ప్లస్ 3 అంటే 5 5 ప్లస్ 4 అంటే 9 అండి లాస్ట్ నెంబర్ వచ్చిందండి నెక్స్ట్ 2 ప్లస్ 4 ప్లస్ 1 అండి 2 ప్లస్ 4 ప్లస్ 1 అండి 2 ప్లస్ 4 ప్లస్ 1 అంటే 7 అండి ఇదిగోండి లాస్ట్ నెంబర్ వచ్చింది నెక్స్ట్ చూసినట్టయితే 2 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 అండి అంటే ఎంత అండి 6 అండి కానీ మనకి ఎంత ఇచ్చాడండి 4 ఇచ్చాడండి అంటే మనకి దీంట్లో భిన్నంగా ఉన్నది ఏంటండి మనకి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి ఓకేనండి యాక్చువల్గా 6 రావాలండి కానీ అక్కడ ఏమి ఇచ్చాడండి మనకి 4 ఇచ్చాడండి ఓకేనండి మనకి దీంట్లో భిన్నంగా ఉన్నది ఏంటండి ఫోర్త్ ఆప్షన్ అండి అంటే మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి నెక్స్ట్ చూసినట్టయితే 6 15 ఈజ్ సేమ్ యాజ్ 35 డాష్ అడిగాడండి ఒకసారి చూస్తే 6 అండి 6 2 జార్ 12 12 ప్లస్ 3 అంటే 15 అండి 32 2 జార్ ఎంత అండి 70 70 ప్లస్ 3 అంటే ఎంత అండి 73 ఉందండి లేదండి సార్ మరి ఎలా చేశాడంటే ఒకసారి చూసినట్టయితే మనకి ప్రైమ్ నెంబర్స్ అండి 2 3 5 7 11 13 ప్రైమ్ నెంబర్స్ అండి ఒకసారి చూసినట్టయితే 2 3 అండి 2 ఇంటూ 3 అంటే ఏమవుతుందండి 6 అవుతుందండి ఓకేనండి నెక్స్ట్ అండి 3 5 అండి 3 ఇంటూ 5 అంటే ఏమవుతుందండి 15 అవుతుందండి అంటే 2 3 జార్ 6 అండి 3 5 జార్ ఎంత అండి 15 అండి నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడికి వచ్చేసి మరలా ఇక్కడ 2 ఇక్కడ ఏముందండి 3 రిపీట్ అయింది అంటే ఇక్కడ ఏం రావాలండి 5 రావాలండి 5 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 7 అండి 5 7 జార్ ఎంత అండి 35 అండి నెక్స్ట్ ఇక్కడ 7 రావాలండి 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత అండి 11 7 ఇంటూ 11 అంటే ఎంత వచ్చిందండి మనకి 77 అండి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి ఓకేనండి ప్రైమ్ నెంబర్స్ 2 3 జార్ 6 3 5 జార్ 15 5 7 జార్ 35 7 ఇంటూ 11 అంటే ఎంత అండి 77 అండి ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడండి ఒకసారి నెక్స్ట్ చూస్తే 64 52 ఈ సేమ్ యాజ్ 72 డాష్ అడిగాడండి 64 52 అంటే ఏమవుతుందండి -12 అండి 72 -12 అంటే 60 ఉందండి లేదండి సో ఎలా రాశాడంటే 6 స్క్వేర్ అంటే ఎంత అండి 36 4 స్క్వేర్ అంటే ఎంత అండి 16 అండి 36 ప్లస్ 16 అంటే ఎంత అండి 52 అండి సేమ్ అండి 7 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండి 2 స్క్వేర్ అండి 7 స్క్వేర్ అంటే 49 2 స్క్వేర్ అంటే 4 అండి 49 ప్లస్ 4 అంటే ఎంత అవుతుందండి 53 అవుతుందండి సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి ఓకేనండి నెక్స్ట్ చూసినట్టయితే కొన్ని కాగితాలు పెన్నులు కొన్ని పెన్నులు అని ఇచ్చాడండి తీర్మానాలు కొన్ని పెన్నులు పెన్సిళ్ళు కొన్ని పెన్నులు కాగితాలు అని ఇచ్చాడండి ఒకసారి చూస్తే కొన్ని కాగితాలు ఏమవుతున్నాయంట పెన్నులు అవుతున్నాయండి ఇదిగోండి కొన్ని కాగితాలు ఏమవుతున్నాయండి పెన్నులు అవుతున్నాయంటండి కొన్ని కాగితాలు పెన్నులు అవుతున్నాయండి నెక్స్ట్ ఏమన్నాడండి కొన్ని పెన్సిళ్ళు ఏమవుతున్నాయంటండి కొన్ని పెన్సిళ్ళు ఏమవుతున్నాయంట కొన్ని పెన్సిళ్ళు పెన్నులు అవుతున్నాయంటండి ఇదిగోండి కొన్ని పెన్సిళ్ళు పెన్నులు అవుతున్నాయండి ఒకసారి చూస్తే వీటిలో ఏ తీర్మానాలు రైట్ అవుతాయంటే ఒకసారి చూద్దామండి ఏ తీర్మానాలు రైట్ మాత్రమే చూద్దాం కొన్ని కాగితాలు పెన్నులు అనే తీర్మానం రైట్ అవుతుందండి అదేవిధంగా కొన్ని పెన్నులు కాగితాలు కూడా అవుతుందండి రైట్ అవుతుందండి ఈ తీర్మానాలు రెండూ రైటేనండి నెక్స్ట్ కొన్ని పెన్నులు ఏమవుతాయంటండి పెన్సిల్ అవుతాయండి ఈ తీర్మానం కూడా రైటేనండి కొన్ని పెన్సిళ్ళు ఏమవుతాయండి పెన్నులు అవుతాయండి ఈ తీర్మానం కూడా రైట్ అండి ఓకేనండి కొన్ని కాగితాలు పెన్నులు అనే తీర్మానం రైటే కొన్ని పెన్నులు కాగితాలు అనే తీర్మానం కూడా రైటేనండి కొన్ని పెన్నులు పెన్సిల్ అనే రైటే కొన్ని పెన్సిళ్ళు పెన్నులు కూడా రైటేనండి ఈ తీర్మానాలు మాత్రమే రైట్ అండి ఒకసారి చూసినట్టయితే తీర్మానం 1 ఇచ్చాడండి కొన్ని పెన్నులు పెన్సిల్ అని ఇచ్చాడండి కొన్ని పెన్నులు పెన్సిల్ అవుతాయి కదా కొన్ని పెన్నులు పెన్సిల్ అవుతాయి కొన్ని పెన్సిళ్ళు పెన్నులు అవుతాయండి తీర్మానం 1 ఈజ్
రైట్ అవుతుందండి. నెక్స్ట్ చూసినట్టయితే కొన్ని పెన్నులు కాగితాలని ఇచ్చాడండి. కొన్ని పెన్నులు కాగితాలు, కొన్ని కాగితాలు పెన్నులు అయినప్పుడు కొన్ని పెన్నులు కూడా ఏమవుతాయండి, కాగితాలు అవుతాయండి. అంటే తీర్మానం 2 కూడా ఏమవుతుందండి, మనకి సరైనదే అవుతుందండి. అంటే తీర్మానం 1 మరియు తీర్మానం 2 అనుసరిస్తాయండి. తీర్మానం 1 మరియు తీర్మానం 2 కూడా అనుసరిస్తాయండి. 2 తీర్మానం కూడా రైట్ అవుతాయండి. నెక్స్ట్ చూసినట్టయితే ఓకేనండి.